మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మరోసారి కలకలం సృష్టించింది చిరుత సంచారం. ఇప్పటికే అనేక సార్లు కనిపించిన చిరుత తాజాగా టీడీగుట్ట వద్ద పెద్దరాతిపై హల్చల్ చేసింది. దాదాపు 2 గంటల పాటు రాళ్లపై జంప్ చేస్తూ కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు సెల్ ఫోన్లో ఆ విజువల్ బంధించారు. డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీశారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఇప్పటికే అనేక సార్లు కనిపించిన చిరుత తాజాగా టీడీగుట్ట వద్ద పెద్దరాతిపై హల్చల్ చేసింది. దాదాపు 2 గంటల పాటు రాళ్లపై జంప్ చేస్తూ కనిపించింది. గమనించిన స్థానికులు సెల్ ఫోన్లో బంధించారు. డ్రోన్ కెమెరాతో కూడా విజువల్స్ తీశారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిరుతను బంధించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ అంటున్నారు. 4 బోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుత జనం మధ్యకు వచ్చే పరిస్థితి ఉండదని, ఎవరూ భయాందోళన చెందొద్దని అప్రమత్తంగా ఉండాలంటున్న డిఎఫ్ఓ సత్యనారాయణతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నగుట్ట టీడీగుట్ట ప్రాంతంలో గడిచిన 2 నెలలుగా చిరుత సంచారం స్థానికుల్లో కొంత భయాందోళన కలిగిస్తుంది. నేపథ్యంలో అటవీ శాఖ అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అది బందీ కాలేదు. ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తున్నారో తెలుసుకునేందుకు మనకు డిఎఫ్ఓ గారు అందుబాటులో వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, గడిచిన 2 నెలలుగా మీరు కూడా చూస్తున్నారు, విశ్రాంతిని శ్రమ చేస్తున్నారు, అయినా కూడా ఇప్పటికీ దాన్ని బంధించలేదు. కొంత ప్రజల్లో భయాందోళన ఉంది. ఎట్లా దాన్ని నివారిస్తారంటారు? దీంట్లో ఎట్లా అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మనం ఆ చిరుతను బంధించడం అంటే అది మన చేతిలో ఏముండదు. దానికి చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఒక 4 బోన్లు పెట్టాం. దానిలో రోజు కూడా వీటిని మేకలను పెడుతున్నాం. దానికి బెయిట్ అంటారు. సో మేకలను పెట్టడము, రోజు ట్రాప్ కెమెరాలు కూడా పెట్టుకున్నాం. మనం కెమెరాలలో కూడా అది అక్కడ ఉంటున్నట్టుగా అయితే మనకు ఈ కెమెరాలలో కనబడట్లేదు. ఇది 15 రోజులకు ఒకసారి బయట కనబడడం, అంటే అటువైపు ఆ డంప్ యార్డ్ వైపు వెళ్ళి మళ్ళీ వస్తుంది అనేది అనుకుంటున్నాం. స్థావరం అయితే ఇక్కడ ఏం లేదు. ఇప్పటివరకు అయితే మనకు బయట క్యాటిల్ కిల్ కానీ ఇట్లాంటివి ఏవి జరగలేదు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో అవి కొద్దిగా తెలివిగల జంతువులు కాబట్టి తెలివిగానే బిహేవ్ చేస్తాయి. ప్లస్ అది ఫారెస్ట్ మంచిగా ఉంది అక్కడ ఒకటేను, దానికి కావాల్సినటువంటి ఆహారం కూడా దొరుకుతుంది అక్కడ. అడవి పందులు కానీ, అటు పక్కన డంప్ యార్డ్ దగ్గర పోతే కావాల్సిన డాగ్స్, కుక్కలు ఉన్నాయి. సో వీటి వల్లనే అది అటువైపు ఫారెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇటువైపు రావడము కొంత 15 రోజులకు ఒకసారి, లేకుంటే రెగ్యులర్ కనబడాలి, మనకు కెమెరాలలో కూడా కనబడాలి. దానికి ఆహారం దొరకకున్నా కూడా మనం పెట్టే మేకపిల్లల కొరకు బోన్లోకి రావాలి. సో ఇది కూడా రావట్లేదు. దాదాపుగా అది తెలివిగానే బిహేవ్ చేస్తుంది 2 నెలల నుంచి. 2 ఉన్నాయి సార్? ఒకటే ఉంది, ఒకటే రెగ్యులర్గా వచ్చిపోతుంది. 2 ఉండడానికి అవకాశం లేదు, 2 లేవు, ఒకటే ఉంది. కాలంలో జిల్లాలో తరచు అక్కడ వేరే ప్రాంతాల్లో కూడా కనబడుతున్నాయి. వాటి సంఖ్య పెరిగిందా? ఎక్కడి నుంచి వచ్చినా ఏంటి పరిస్థితి? సంఖ్య పెరుగుతుంది. వాటికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలన్నీ ఉన్నాయి కాబట్టి చిరుతపుల్ల సంఖ్య పెరుగుతుంది. డెఫినెట్గా అది మనకు ఫారెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సైన్. ఒక ఫారెస్ట్లో అభివృద్ధి, వన్యప్రాణుల అభివృద్ధి జరిగిందంటే ఫారెస్ట్ అభివృద్ధి జరిగిందనేటువంటిది దాని సైన్. ఇట్లాంటి అడవిలో ఉన్నప్పుడు మనకు కొంత జాగ్రత్తగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది డిఎఫ్ఓ గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా గడిచిన 2 నెలలుగా తరచూ చిరుతపుడు అనేటువంటి కనబడుతున్నటువంటి మాట వాస్తవం. కావాల్సినటువంటి చర్యలు చేపడుతున్నా కూడా ఇప్పటికీ దాన్ని బంధించడం అనేది జరగలేదు. ప్రధానంగా నేరుగా దాన్ని బంధించడం అనేది సాధ్యం కాదు. కావాల్సినటువంటి చర్యలు చేపడుతున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి అది వస్తుంది. కానీ ప్రజలే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిరుతల యొక్క సంచారం పెరగడం అంటే నిజంగా వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిస్థితులు ఉండడం వల్లనే ఇది ఒక మంచి సైన్ అని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.